విధ్వంసాలు అనుకున్నప్పుడు మా సభ్యుడు ఏం చెప్పాడు, రే బాబు ఈ జరిగిన అంశాలన్నింటినీ కూడా చూమిడి చెప్పాడు. ఏది విధ్వంసం అని చెప్పి అడిగాడు. మెడికల్ కాలేజీ కట్టడం విధ్వంసమా, పోర్టులు కట్టడం విధ్వంసమా, లేదు జట్టీలు కట్టడం విధ్వంసమా, లేదు నార్మల్ స్కూల్లో కట్టడం విధ్వంసమా? ఈ సందర్భాన్ని ఆయన ఉటకించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏమి ఎవరిని విమర్శించే వ్యక్తిగతంగా విమర్శించారా? మీరు వ్యక్తిగతంగా విమర్శించారు. నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పారు. చెప్పినప్పుడు చెప్పారు ఈ 10,000 10,500 అది 26,000. ఓకే, ఎంక్వైరీ చేయండి. అక్కడ తప్పు జరిగితే రుషికొండ కట్టడాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎందుకు చంపుతున్నారు? ఏ కారణం ఏంటి? కాకుండా ఆవిడకి ఇవ్వడానికి లేదు ఏంటి కాదు. అధ్యక్ష, ఇంకో విషయం చెప్తాను. మాట తెప్పము మన తెప్పు, ఇది మా సిద్ధాంతం అధ్యక్ష. మా కట్టుబడి ఇవాళ కూడా చెప్తాను అధ్యక్ష. మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద నిలబడి ఉన్నాం అధ్యక్ష. అందులో మరి ఇంకా వేరే మాట్లాడలేదు అధ్యక్ష. దయచేసి ఒక్క నిమిషం దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సభను మంత్రులు కానీ ఎవరన్నా కానీ తప్పుదో పట్టియొద్దని నా మనవి. సబ్జెక్టు డీవియేషన్ అయి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. సబ్జెక్టు మీద మాట్లాడితే బాగుంటుంది. మంత్రులు కానీ ఎవరన్నా కానీ దయచేసి కూర్చోండి. చెప్పండి. బడ్జెట్ గురించి మాట్లాడండి దయచేసి. ఇది తాత్కాలిక భవనం అనలేదు, మేము ఎప్పుడు చెప్పలేదని చెప్పి అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చెప్పారు. 2 సార్లు చెప్పారు. నిన్న కాక మొన్న 3-4 రోజుల కింద సెక్రటరీ టెండర్ పిలిచారు కదా అధ్యక్ష. మీరు మళ్ళీ మీ మాటల్లో చెప్పారు కదా అధ్యక్ష. ఫౌండేషన్ తీసామా, ఫౌండేషన్ వచ్చి నీటిలో వచ్చి అది నానుతుందని చెప్పి వారి మాటలో చెప్పారు అధ్యక్ష. దేని క్లారిటీ తీసుకోమంటారు మమ్మల్ని? దేని క్లారిటీ తీసుకోమంటారు? ఇదే పర్మనెంటా, అది పర్మనెంటా? అది చెప్పలేదు అధ్యక్ష. మేము అడుగుతుంది ఆయన చెప్పిన మాటలు నేనేం మాట్లాడతా. నేను మినిస్టర్ గారు దయచేసి ఇది కుటుంబం. ఇది చెన్నెల్లి కొండం పెద్దెల్లి కొండం కాదు కదా అధ్యక్ష. ఇది చెన్నెల్లి పెద్దెల్లి కాదు కదా. ప్రభుత్వం ప్రభుత్వానికి కనెక్ట్ ఆలోచన ఉంటుంది. ప్రభుత్వానికి కనెక్ట్ ఆలోచన ఉంటుంది. దయచేసి విమర్శకి పశ్చిమర్శలు కాకుండా సబ్జెక్ట్ ఏది ఉందో సబ్జెక్ట్ కల్పని మీరు మాట్లాడండి. ఏదైనా సరే మేము మాట్లాడుతూ సమాధానం చెప్పండి. అటు నుంచి అప్పుడు ఏమైనా జరిగింది, తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. లేదు తప్పుల మీద వచ్చి మీరు ఎంక్వైరీ వేస్తారని వేయండి. తప్పులు ఇచ్చి నిలబెట్టండి. తప్పు చేశారుగో దీన్ని తప్పు చేసి నిలబెట్టండి. వేర్ రెడీ, వేర్ ఫేస్ ప్రెసిడెంట్, మీరు రెడీ. మేము కాదనే మేము అయ్యేద్దాంలేదే, మేము వద్దంలో మానరే అవి చేయకుండా ఊరికే పాసింగ్ బురదల్లి ప్రయత్నం మాత్రం తెలియదు కాదు. ప్రభుత్వంలో మీరు ఉన్నారు, మీ ప్రతి సర్వాక్కులు ఉన్నాయి, చేయండి ప్రజాస్వామ్యబద్ధంగా. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? కానీ ఊరికనే బురదల్లానికి రుషికొండలు అంత ముందు ఏముండేదండి? ఆ రుషికొండ పైన ఇది మన టూరిజం గెస్ట్ హౌస్ ఉండేదే కదా, బిల్డింగ్లు ఉన్నాయో లేవు అక్కడ. అవి తీసుకొస్తే కట్టారు, తప్పేముంది? దాన్ని వచ్చి ప్రభుత్వం ఉపయోగించుకోవాలి, తప్పేముంది? అక్కడ లేకపోతే తప్పు, అవి కట్టారు తప్పు. దయచేసి అది కాకుండా ఇవాళ బడ్జెట్ మేము మాట్లాడుతున్నాం. మీ అల్వప్ప గారు మీ చీఫ్ గారు మాట్లాడినప్పుడు నా పేరు ఎత్తారు. నా పేరు తీసుకోకపోతే నేను మాట్లాడదాం. పోనీ అప్పుడు కూడా అడిగాను, వద్దంటే మా అన్ని బట్టి కూర్చోను, నేను రిప్లై ఇచ్చాను చెప్పేవాడిని ఏంటి అడుగు. మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఆ విషయాలు ఏ సందర్భంలో మాట్లాడవచ్చుందో కూడా చెప్పాను. అంతేగాని ప్రత్యేకించి దాని ఒక స్టేట్మెంట్ కింద నేనేం మాట్లాడలేదు. ఆ సందర్భం బట్టి గుడిగించి చెప్పాను. అందుకని దయచేసి ఏదైనా శబ్దం అడుగుతున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏమైనా తప్పులు జరిగితే చెప్పండి, మమ్మల్ని పెట్టండి. ఇగో ఈ తప్పు అని చెప్పి చూపెట్టండి. మేము దాన్ని చేసేదని అడిగి ఉన్నాం, అనుభవిస్తాం. తప్పు చేస్తే శిక్షించి పడవలసిందే. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వాడు తప్పింది తినడానికి వీల్లేదు. అది మా తాలూకా.
మేము కాదనలేదు. కానీ ఊరికి పాసింగ్ మార్క్ చేయొద్దు. అది కాకుండా అంతకుముందు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయిందో, ఎంత అప్పులు తెచ్చారో, దాని నుంచి మొన్న ఎంత అప్పులు తెచ్చామో మా వాళ్ళు చెప్పారు. మీరు చెప్పినట్టు 11 లక్షలు 14 లక్షలు లేవే. రేపు మాట్లాడినప్పుడు నేను మాట్లాడతారు. మీరు ఇచ్చిన పుస్తకాల్లో ఉంది ఎంత అప్పు తెచ్చామనేది, ఇందులో అన్ని క్లియర్ ఇచ్చారు. అవన్నీ చెప్పుకుందాం. వాస్తవం అవుతారు. దయచేసి మీరు కూడా సమయం పాటించాలని కోరుతున్నాను. నెక్స్ట్ అరుణ్ గారు. అధ్యక్ష, బడ్జెట్ మీద ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు మొత్తం బుక్ అంతా మీద కూడా ఎక్కువ సార్లు